ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. కానీ చాలామంది ఈ విషయం మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. బీహార్లోని నవాదా జిల్లా అక్బర్పుర ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టాఫ్ దీనికి ప్రత్యక్ష నిదర్శనం. చనిపోయిన ఒక వృద్ధురాలి మృతదేహాన్ని వాళ్ళ ఇంటికి తరలించడానికి అంబులెన్స్ ఇవ్వకపోగా ఓ స్ట్రెచర్ ఇచ్చి దాని మీదే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పిర్రు. అంతేకాదు, ఆ స్ట్రెచర్ తిరిగి తీసుకొచ్చిన దాకా గ్యారంటీ కింద ఆ ముసలామె మనవన్ని కోడల్ని హాస్పిటల్లోనే ఉంచారు. అక్బర్పురకు చెందిన అజయ్, ఈయన తల్లి కేసరిదేవి. ఈమె ఏజ్ 75 సంవత్సరాలు ఉంటుంది. ఇంట్లో అనారోగ్యం చేయడంతో హాస్పిటల్కి తీసుకొచ్చిండు. హాస్పిటల్లోనే ఆ ముసలామె చచ్చిపోయింది. ఇంటికి తీసుకెళ్ళాలి, అంబులెన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే రాత్రి 11 అవుతుంది, ఈ టైంలో అంబులెన్స్ నీకు ఎవరిస్తారు, సో ఆ స్ట్రెచర్ మీదనే తీసుకెళ్ళు అని చెప్పారు. కొన్ని ప్రైవేట్ అంబులెన్స్ పెట్టుకుందామంటే అంత స్తోమత లేదు. ఆ టైంలో విపరీతంగా రేట్లు అడుగుతారు. ఇక చేసేది ఏం లేక ఆ స్ట్రెచర్ మీదనే ఇంటికి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యిండు. కానీ అదే టైంలో ఇంకొక రూల్ పెట్టిరు. అదేంటంటే, నువ్వు ఈ స్ట్రెచర్ తీసుకుపోయి మళ్ళీ తీసుకొస్తావో లేదో మాకు తెలియదు, నువ్వు స్ట్రెచర్ తీసుకొచ్చిన దాకా మీ ఆమెని నీ కొడుకుని ఇండే ఉంచు అని చెప్పి పట్టుబట్టిరు. దాంతో ఇక చేసేది ఏం లేక అజయ్ ఆ స్ట్రెచర్ మీదనే తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తర్వాత ఆ స్ట్రెచర్ తీసుకొచ్చి హాస్పిటల్లో ఇచ్చి కొడుకుని భార్యని విడిపించుకొని పోయిండు అనమాట.